ఎన్ని కష్టాలతో ఉన్నామో అతను కూడా అన్ని కష్టాలతో ఉన్నాడు. కానీ అతను చేసే ప్రార్థన, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, తర్వాత నీ సన్నిధి, నీ యొక్క హస్తము నాకు తోడుగా ఉంచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చెయ్యి, నీ చెయ్యి, ఎవరు చేయండి? నీ చెయ్యి, దేవుని చెయ్యి మనకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. మనుషుని చేయి కాదు, మనుషుని చేయి మనం పట్టుకుంటాం, వాళ్ళు ఎక్కడ వదిలేస్తారు తెలియదు, ఎక్కడ గూతులో పడిస్తారో తెలియదు. మనము అనుకుంటాం మన చేయి పట్టుకున్నదే ఉంటాం, ఎవరు పట్టుకున్న వేస్ట్. దేవుని చేయి మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఎంతమంది చేతులు పట్టుకున్నాం, ఎంతమంది చేతులు మారిపోయాయి కదా దేవుని బిడ్డలారా. ఈరోజు మనము ప్రభువు చేతులు పట్టుకొని, ఆయన పాదాలు పట్టుకొని ఎబేజులాగా ప్రార్థన కలిగి, ఎబేజు లాంటి ప్రార్థన నిశ్చయముగా ఒకటే మాట, నా ప్రార్థనలో ఒకటే మాట, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నా సరిహద్దులు విశాలపరచు. ఈరోజు నేను కష్టంలో ఉన్నాను, ఒక శ్రమలో ఉన్నాను, ఒక అవమానంలో ఉన్నాను, నిందుల్లో ఉన్నాను. ఈ సమయంలో మనం ఇలాంటి ప్రార్థన కలిగి ఉన్నామనుకో, వెంటనే ఆయన మన ప్రార్థనకు ఆయన జవాబిస్తారండి. దేవుని